హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. నిన్న బిగ్ బాస్ లో మొత్తానికి అయితే చీఫ్ కోసం అయితే ఒక టాస్క్ జరిగింది. అంటే హోరా హోరీగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఆడారు. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సోనియాకి యష్మికి ఫైర్ కొంచెం గొడవ జరిగింది ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ. నిన్న కొంచెం ఆవిడ ఘాటుగానే యష్మి అంటే ఆవిడ ఏం చెప్పాలనుకుందో గట్టిగానే చెప్పింది. సో ఆ గొడవ ద్వారా మీకేమనిపించింది చూస్తే? అంటే మనకి యాక్చువల్ గా అలాంటి హీట్ మూమెంట్స్ మనకి నామినేషన్స్ లోనే కనబడుతుంది ఎక్కువ. అవును, నిన్న కూడా మనకి జరిగిన నామినేషన్స్ లోనే మనం వాళ్ళ హీట్ ఆ మూమెంట్ చూసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా యష్మికి ఏదైతే నెగిటివిటీ ఉందో ఒక్కసారిగా అదంతా పాజిటివ్ అక్కడ పర్సన్ సోనియా అవ్వడం వల్ల అయిపోయింది. నెక్స్ట్ అదే కంటిన్యూ చేసింది. అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అసలు ఇంకా అదే హిట్టింగ్ కంటిన్యూ చేసింది నిన్న. అక్కడ జనానికి అంతలాగా నెగిటివిటీ ఉన్నది అని, సోనియా మీద ఎంత అయితే నెగిటివిటీ ఉన్నది అని తెలియడానికి నిన్న అది ఎగ్జాంపుల్. అది అవతల పర్సన్ యష్మి గౌడ మీద 2 వారాలుగా ఆమె బిహేవియర్ గురించి కానీ, లేదనంటే ఆమె నామినేషన్స్ లో ప్రవర్తించిన తీరు కానీ, వీటన్నిటి మీద హోస్ట్ నాగార్జున చురకలేయటం దగ్గర నుంచి అదంతా కూడా ఆమె ఎందుకు ఇలా ఈమె బిహేవ్ చేస్తుంది అని అనిపించింది. కానీ ఎప్పుడైతే సోనియా మీద ఈమె అటాకింగ్ స్టార్ట్ చేసిందో అసలు ఒక్కసారిగా గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనం ఇలాంటి ఎపిసోడ్ని, ఇలాంటి వాటిని మనం వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు ఇలాంటి టైంలోనే అబ్బాయి ఏం చేశారు, అబ్బాయి ఏం మాట్లాడింది, అబ్బాయి బాగా మాట్లాడారు, అసలు రేర్గా జరుగుతుంటది. అసలు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి కంటెస్టెంట్ని చూడటం ఫస్ట్ టైం అన్నట్టుగానే ఉంది. ఎందుకనంటే మన హోస్ట్ నాగార్జున ఇది అడిగితే బాగుండు, ఇది మాట్లాడితే బాగుండు, ఇది ఇలా ఎందుకు ప్రశ్నించలేదు, ఆయన ఇక్కడ మిస్టేక్ జరిగింది కదా, ఆయన అడగాల్సింది, ఈయన ఎందుకు అడగలేదు అని చెప్పేసి మనకి చాలాసార్లు అనిపిస్తుంటారు. నెక్స్ట్ మళ్ళీ డిస్కషన్ జరిగినప్పుడు కూడా, మనకి నామినేషన్స్ లో డిస్కషన్ జరిగినప్పుడు కూడా ఈ మీ పాయింట్ ఎందుకు అడగలేదు, ఇది అడగాలి కదా, మనకి మొదటి నుంచి కూడా ఇలాగ అనిపిస్తుంది. కానీ మనమే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఒకసారిగా లోపలికి వెళ్ళి సోనియా చేసిన తప్పుడు నువ్వు చెప్పరా అని అంటే మనం ఏమేమైతే బయట నుంచి చూసామో ఒక్కసారిగా మన ఆడియన్స్ లోనే ఆమె పరకాయ ప్రవేశం చేసిందా అన్నట్టుగా అనిపించింది నిన్న. ఎందుకంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా నిన్న యష్మి గౌడ ఏదైతే మాట్లాడిందో ప్రతి పాయింట్ కూడా ఆడియన్స్ లో నుంచి వచ్చింది అది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నమాట అది పర్సన్ గా అటాక్ చేయటం కానీ, నిఖిల్ గేమ్ లో ఆమె ఇన్వాల్వ్ అవ్వటం కానీ, ఆ గ్రూప్ గా ఆడటం కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడం కానీ, తన తప్పు తాను తెలుసుకోలేకపోవటం కానీ. ఇప్పుడు ఒక పర్సనాలిటీని నువ్వు నిందిస్తున్నప్పుడు, నువ్వు ఇది మిస్టేక్ అని అడిగినప్పుడు అదే మిస్టేక్ నువ్వెందుకు చేస్తున్నావు అనే పాయింట్ అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సోనియా ఏం చేస్తుంది, ఏం మిస్టేక్ చేస్తుంది, అర్ధరాత్రి ముచ్చట్లు ఏం పెడుతున్నారు, చేతిలో ఎవరు చేస్తున్నారు, ఎవరిని హక్ చేసుకుంటున్నారు, ఆ గేమ్ వచ్చినప్పటికీ ఆమె ఎంత ఎఫెక్ట్ పెడుతుంది, ఆ తర్వాత వీళ్ళని ముందుకు తోసేసి ఆమె వెనకాలని ఉంటుంది. హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చూసి ఆడియన్స్కి తెలుసు. కానీ అక్కడికి వచ్చినప్పటికి, నామినేషన్స్కి వచ్చినప్పటికి చూస్తే ఈమెను కనుక అంటే మొదటి నుంచి కూడా ఆమె గేమ్ ప్లాన్ కూడా, సోనియాది కూడా అంత గేమ్ ప్లాన్ ప్రతిది కూడా సెట్ చేసుకుంటూ వెళ్తుంది. తిరిగి తనని అంటే ఏమవుతుంది అన్న భయాన్ని వాళ్ళలో కలిగించింది. మొదట నిఖిల్ తోటి ఢీ కొట్టినప్పుడు ఆమె ఈమెతో కనుక మనం ఢీ కొడితే ముందుకెళ్ళలేదు మనం ఆ ఆలోచన, లేదనంటే ఈమె స్ట్రాంగ్ అనే అభిప్రాయంలోనే ఆమె ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరూ వాళ్ళని గెలవనివ్వదు అనే ఒక కాన్సెప్ట్ కూడా అయి ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఈమె స్ట్రాంగ్, అసలే నేను స్ట్రాంగ్ అన్న అందులో ఉన్నదా, ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా నామినేట్ చేయకపోవటము, తర్వాత నామినేషన్స్ నుంచి మళ్ళీ ఫస్ట్ ఆమెనే సేవ్ చేయటము, ఆ తర్వాత ప్రతిదానికి ఈమె స్ట్రాంగ్ క్లాన్ సెలెక్షన్ లో కూడా నాకు సోనియా కావాలని చెప్పేసి తీసుకోవటము, అక్కడ కూడా ఆమెకి ఓహో నేను స్ట్రాంగ్ మాట అన్నట్టుగా ఆమె ఫీల్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా వాళ్ళు తప్పు జరుగుతున్నప్పుడు, ఆమె తప్పు ఇది అని చెప్పినప్పుడు నామినేషన్స్ లో కానీ, ఆ క్లాన్ సెలెక్షన్ లో కానీ సందర్భం వచ్చినప్పుడు కూడా ఎవ్వరు చెప్పలేదు. పక్కన కూర్చుని ముచ్చట్లు పెట్టుకుని ఆ వెనక బ్యాక్ పిచ్చింగ్ చేయడానికి తప్పితే వీళ్ళు డైరెక్ట్ గా అనటానికి ధైర్యం చాలట్లేదు. కానీ యష్మి కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇక వీకెండ్ లో నాగార్జున కూడా అడగలేదు అనేది నిరుత్సాహం ఉంది అందరిలోని. ఇప్పుడు మణికంఠ హగ్గుల విషయంలోని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఎందుకు అడిగారు, మణికంఠ ఒక్కడే ఎందుకు అడిగారు అని చాలా, ఈమెను ఎందుకు అడగలేదు, ఈమె చేసిన మిస్టేక్స్ మొదటి నుంచి ఎందుకు ప్రస్తావించలేదు, శేఖర్ భాషతో గొడవ దగ్గర నుంచి కంటిన్యూగా ఆమెది కుక్కర్ విజిల్ దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే మిస్టేక్
కనబడుతుంది. కానీ ఎక్కడా కూడా సోనియా నువ్వు ఇది తప్పు చేశావు అన్నట్టుగా మాత్రం డైరెక్ట్గా అన్నది ఎవరూ లేదు. కానీ అన్నిటిని ఒకేసారి తీసుకుని వచ్చేసి ఆడియన్స్ని నిజంగా హౌస్లోకి పెట్టి నువ్వు ఏం తప్పు చేసావని అంటే ఇంకా చీల్చి చెండాడటం అంటారు చూసారు, నిన్న అదే చేసింది. నిన్న అక్కడ చీల్చి చెండాడడం ఒకటి, అక్కడ క్యారెక్టర్కి సంబంధించి ఒక అమ్మాయికి సంబంధించి ఏమంటున్నారు అనేది కూడా వాళ్ళు ఇప్పుడు విష్ణుప్రియకి సంబంధించి తనని ఎంత క్యారెక్టర్ గురించి అంత దారుణంగా మాట్లాడినా విష్ణుప్రియ కూడా డైరెక్ట్గా నువ్వు ఇలాగన్నావు నువ్వు అలాగన్నావు అని చెప్పేసి రియాక్ట్ అవ్వలేదు, అడగలేదు. తర్వాత మళ్ళీ ఆమెకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్లిప్పులు పెట్టడం తలదోవడం ఇవన్నీ చేసింది. అది చూసిన తర్వాత ఇంత జరిగింది, ఆమెను ఇంత బ్లేమ్ చేసింది, ఇంత అలాగన్నది ఇలా జరిగింది అంటే ఆడియన్స్ లో ఒక అసహనం ఉండిపోయింది మొదటి నుంచి కూడా. కానీ ఎప్పుడైతే ఈ యష్మి గౌడ నిజంగానే తనకి సంబంధం లేకపోయినా కూడా ఇది తప్పు అని చెప్పి నిజంగా తనకి ఎఫెక్ట్ అవుతుంది అనుకో, తన గేమ్కి సోనియా ద్వారా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకో, ఈమె బ్లాస్ట్ అయినా ఆమె అన్నది కాబట్టి ఈమె అన్నది అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఏందనంటే ఆమె పాయింట్లు చెప్పడానికి తనంతట తానుగా తీసుకుంది. ఒక గేమ్ టీము అంటే టీంని లీడ్ చేయడం ఎలా అని చెప్పేసి వీకెండ్లో కూడా నాగార్జున వచ్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడకపోయినా తను లేచి నిలబడుతుంది. యష్మి నేను మాట్లాడుతున్నా నువ్వు కూర్చో అని చెప్పేసి సీరియస్ అయ్యారు. అక్కడ ఏంటంటే ఆ లీడర్షిప్ తీసుకోవటము, తన ముందు ఏదన్నా జరిగితే తను సహించలేదు అన్న విషయాన్ని ఆమె చెప్పింది. విష్ణుప్రియని డైరెక్ట్ గానే నువ్వు ఇలా చేసావని చెప్పినప్పుడు ఆమె మాట్లాడకపోయింది. అక్కడ తనకు తెలుసు తనని బ్యాడ్ చేస్తుంది అన్న విషయం తనకు తెలుసు, అయినప్పటికీ కూడా తను నువ్వు ఇలా అన్నావు కదా అన్న మాటను అనలేదు. కానీ ఇక్కడ ఒక చూపు అనే మాటల దానిలో ఎంత అంతరార్థం ఉంటది, బయట జనంలోకి ఎలా వెళ్తుంది అన్న దాన్ని కూడా క్లియర్ గా ఆమెకి మొత్తం కొండ బదలగొట్టినట్టుగా ఆమె ముందు చూపించింది. నువ్వు నన్ను చూడట్లేదు, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నువ్వు నన్ను చూడట్లేదు వాళ్ళిద్దరినే చూస్తున్నావు అని అంటే ఆ మాటలో ఎంత మీనింగ్ ఉన్నది అనే దాన్ని అంటే ఆమె ఏడవటం, ఆ పెయిన్, ఆ బాధ అంతా. ఇప్పుడు నీకు ఫ్యామిలీ లేదేమో, నువ్వు ఇలాంటివి ఏమన్నా తీసుకుంటావేమో అని చెప్పేసి విష్ణుప్రియని అన్నప్పుడు అదే పని నువ్వు చేస్తున్నావు కదా ఇక్కడ. అదే పని యాక్చువల్ యష్మి గౌడకు సంబంధించి పృథ్వీ అసలు ఆ విషయం ఈమె దగ్గర చెప్పలేదు, కానీ చెప్పుంటే ఇంకా బ్లాస్ట్ అయ్యేది ఆమె. ఎందుకనంటే విష్ణుప్రియకి సంబంధించి తనని ఇలాగ ఫ్రెండ్గా నువ్వు ఎలా క్లోజ్ అవుతున్నావు నిఖిల్కి అని అడిగినప్పుడే నువ్వు ఎలా చేస్తావు, ఒక క్యారెక్టర్ గురించి ఎలా మాట్లాడతావు నువ్వు, అది ఏడ్ చేసి రచ్చ చేసేసి ఆమె క్యారెక్టర్ ఇలాగా ఈమె క్యారెక్టర్ ఇలాగా ఆమె బట్టలు ఇలాగేసుకుంటుంది అని చెప్పేసి అంత దారుణంగా చేశావు కదా. డైరెక్ట్గా ఇతని దగ్గర కూర్చుని యష్మి గౌడకి తెలియకుండా యష్మి గౌడ గురించి మీరిద్దరు క్లోజ్ అవుతున్నారంట కదా, ఇష్టపడుతున్నారంట కదా డైరెక్ట్గానే అడిగింది. అదే మాట కనుక ఇప్పుడు కనుక పృథ్వీ వచ్చి కనుక ఇంత చెప్పుంటే ఇంకా సీన్ వేరే రేంజ్లో ఉండేది. కానీ అదే అక్కడ ఆమె బిహేవియర్ ఏంది అనేది జనంలో ఎలా అనుకుంటున్నారు, ఆమెని ఇలా అడిగితే బాగుండు అని అన్నప్పుడు అదే మాటలు ఆమె నోటి నుంచి రావడంతో యష్మి గౌడ నెగిటివిటీ ని పాజిటివ్గా మార్చుకోవడంతో పాటు మేము ఏదైనా హోస్ట్ అడగాల్సిన ప్రశ్నలు కానీ మేము అడగాలనుకున్న ప్రశ్నలు కానీ భలే అడిగింది అని చెప్పేసి చాలా మంది కూడా ఒక్కసారిగా గేమ్ని ఒక టర్న్ చేసింది యష్మి గౌడ నిన్నటి ఎపిసోడ్తో. అంటే అక్కడ ఆమె క్యారెక్టర్కి సంబంధించి నిజంగానే ఆమె ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఈమె ఫీల్ అవుతుంది. అదే క్యారెక్టర్ అదే అమ్మాయి గురించి నువ్వు ఎలా మాట్లాడతావు అనేది అందరికీ అనిపించినమాట. అదే ప్రశ్న ఒక్కొక్కటిగా నువ్వు ముందు వాళ్ళని ముందు తోసి నువ్వు వెనక ఉండట్లేదా, నువ్వు ఏ గేమ్ ఆడావు అని చెప్పు అని అంటే స్విమ్మింగ్ పూల్ అంటది. అదే స్విమ్మింగ్ పూల్లో ముందే బాగా పడిపోయింది అంటే నేను ఎఫెక్ట్ పెడతాను. ఇప్పుడు అందరూ కూడా గేమ్లో పాల్గొనటం వేరు, అందులో విన్ అవ్వటం వేరు, అందులో బాగా ఆడటం వేరు. అందులో నువ్వు ఎక్కడ ఆడావమ్మా నువ్వు కనిపించలేదు, వాళ్ళిద్దరిని ముందుకు చూస్తాను అంటే కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఈమె అంటే మనకి అక్కడ సోనియా కన్నా అంటే మనకి ఒక తెలివి ఉండొచ్చు, తెలివి ఎక్కువ మితిమీరితే అలాగుంటుంది అన్న దానికి నిన్న అంటే సంబంధం లేకుండా ఒకటి డిస్కషన్ జరిగినప్పుడు అక్కర్లేని విషయాలన్నీ చెప్పేయటం, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్లోనే ఆమె మిస్టేక్స్ వరుసగా చేస్తుంది. తనకి తెలియటం లేదనంటే తన గేమ్ స్ట్రాటజీ ఇదేనా తెలియట్లేదు. కానీ అక్కడ ఇంకా నన్ను మించిన వాళ్ళు నేను చెప్పిందే కరెక్ట్, ఇంకా నేను అంటే తను మాట్లాడటం కూడా నేను మార్చుకోవడానికి వచ్చా అని అంటుంది. కానీ అక్కడ మార్చుకున్నట్టుగా ఏమి కనిపించట్లేదు. ఎప్పుడు కూడా ఒక ఆటలో మనం ముందు గెలవాలని అనుకుంటే ప్రత్యర్థి అనేవాళ్ళు మనతో పాటు బాగా ఆడుతున్నారు అని అనుకుంటే పర్వాలేదు, ఇంకా నా నుంచి ఇంకా అలా ఆడలేరు అని అనుకున్నావు అనుకో నువ్వు అక్కడే ఆగిపోతావు. సో సోనియా గేమ్ లో కూడా అదే జరుగుతుంది.
జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పోటీదారులే, వాళ్ళతోటి నేను ఢీ కొట్టాలని అంటే ఈమె ఆల్రెడీ ఇంకా నాకు తిరిగే లేదు అని ఎలాగే అనుకుంటుందో ఇంకా అక్కడ ఆమె గేమ్ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు నిన్న. డెఫినెట్లీ అందులో ఆవిడ మనం చూసాం కూడా, ఏదైనా క్లాన్ లో ఆవిడ సెలెక్ట్ చేసుకున్నా లేదా ఈవిడ వెళ్ళినా కూడా ఎందుకు వెళ్ళావమ్మా అని అడిగితే క్వశ్చన్ అంటే నా అవసరం నిఖిల్కి ఉంది, లేదు నా అవసరం మణికంఠకు ఉంది, నేను గైడెన్స్ చేస్తే ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు, అంటే ఆల్రెడీ నేను బెస్ట్, నేను ట్రైన్ చేస్తాను వాళ్ళని అనే ఒక వేలో ఆవిడ పోర్ట్రే చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కదా. ఇంకొకటి ఇక్కడ మనం ఏంటంటే జనరల్ గా సోనియా హౌస్ లో ఉన్న ఆ నిఖిల్ పృథ్వీతో తప్ప మోస్ట్లీ మిగతా వాళ్ళందరితో ఏదో ఒకటి గొడవ కానీ లైక్ ఏదో ఒక ట్యాగ్ వేయటము చేస్తుంది. బట్ అదే ప్రయత్నం యష్మి మీద కూడా ట్రై చేసిందేమో, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈవిడ కౌంటర్ స్ట్రాంగ్ గా ఇచ్చేసింది. కాబట్టి నిన్న అక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ యష్మి గౌడ కాకుండా వేరే ఎవరన్నా ఉంటే వీళ్ళిద్దరు పెద్దోడు చిన్నోడు ఊరుకునేవారు కాదు. ఈమె అవసరమైతే వీళ్ళకి కూడా ఇచ్చి పడేస్తుంది. ఎందుకంటే ఒకడేమో సిగరెట్ కాస్తా మూలలో కూర్చున్నాడు, ఒకడేమో అలా చూస్తూ ఉండిపోయాడు, పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా. ఒకవేళ గనక మాట్లాడినప్పుడు కనుక ఇలా మధ్యలో వెళ్ళుంటే గనక అదే ఏ నబీలో లేదనంటే ఏ ప్రేరణ వేరే వాళ్ళు ఎవరైనా అనుకో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయేవారు ముందుకు. ఎందుకనంటే వెళ్తే మనకు కూడా కలిపి ఇచ్చేస్తుంది అన్నది ఉండిపోయింది వాళ్ళకి. అందుకే వాళ్ళు క్లియర్ గా అక్కడ వెళ్లకుండా ఉంటే మంచిది అన్న, బెటర్లే, ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు, మన బొక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్న సేఫ్ లోనే ఆగిపోయారు వాళ్ళు. లేదంటే వాళ్ళు వెళ్ళేవారు కాదు. నామినేషన్స్ లో చూసాం కదా, వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఎంటర్ అయ్యారు మధ్యలో. సో డెఫినెట్లీ మనం అనుకోవడానికి కూడా సోనియాకి కరెక్ట్ గా సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే హౌస్ లో యష్మి గౌడ. అంటే ఆవిడ కరెక్ట్ గా చెప్పడానికి కరెక్ట్ మూడనంటే ఇలా అనొచ్చు. అక్కడ ఇంకొకటి ఏందనంటే ఇప్పుడు మనం గ్రూప్ అని హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ముగ్గురిని వాళ్ళు ఒకటే గ్రూప్. యాక్చువల్ గా చెప్పాలని అంటే వాళ్ళది చిన్న గ్రూప్, అసలు గ్రూప్ యాంటీ గ్రూప్ వీళ్ళ దగ్గర స్టార్ట్ అయింది. సోనియా యాంటీ గ్రూప్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సోనియా నిన్న సుత్తిచ్చి కొట్టి గేమ్ లో అసలు ఆమెను తప్పించడం కోసం వీళ్ళ తపన, ఆమెను తప్పించంగానే వీళ్ళ తపన యష్మి కూడా అబ్బా సాధించాంరా అని చెప్పి అబ్బా సాయిరామ్ అని అనుకోవటం. అంటే అక్కడ ఈమె ఏందనంటే నేను ఒక టీంని రెడీ చేసుకున్నా, ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ రెడీ చేసుకున్నా అని చెప్పేసి అని అంటుంది. కానీ ఇక్కడ ఈమెకి డబుల్ డిజిట్స్ తోటి అవతల ఆపోజిట్ టీంని అతను శత్రువర్గాన్ని ఎదురుగుండగా పెట్టుకుని ఉన్నది. యాక్చువల్ నిన్న ఆమె చూసిన దాన్ని బట్టి చూస్తే అందరూ సపోర్ట్ చేస్తే నిన్న ఆమె టీంలో ఆమె అయ్యేది, డెఫినెట్ గా చీఫ్ అయ్యేది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళిద్దరు ఉంటే చాలు, వీళ్ళిద్దరు ఉంటే గేమ్ అని అంటే అక్కడ వీళ్ళు కూడా సోనియా ఉండటం అనే కాదు, ఇప్పుడు సోనియా వల్ల ఇటు పృథ్వీకి గానీ అటు నిఖిల్ గానీ డ్యామేజ్ అవుతుంది అనేది అక్కడ క్లియర్ గా వీళ్ళిద్దరిలో కూడా వీళ్ళు ముగ్గురిది చాలా చిన్న టీం లాగే తయారైంది. ఎప్పుడైతే మనం ఒక టీం ని ఫామ్ చేసుకున్నామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ అంతకంటే పెద్ద టీం ఎదురుగా ఉన్నది. వాళ్ళు అసలు గ్రూప్ గేమ్ ఆడుతున్నది వాళ్ళు. ఇక్కడ సోనియాని అయితే టార్గెట్ ఈమె వాళ్ళని టార్గెట్ చేస్తుంది, వాళ్ళందరూ కలిసి సోనియాని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈమె తెలుసుకోలేకపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి. ఆ మూమెంట్, ఆ మాట్లాడుకునే సందర్భంలోని కూడా ఈమె కరెక్ట్ పాయింట్. ఫస్ట్ వీక్ లో కనిపించిన సోనియాకి ఇప్పుడు కనిపించి సోనియాకి మనకు చాలా తేడా కలుగుతుంది. ఎందుకనంటే ఆమె ఎప్పుడైతే ఇంక నాకంటే తెలివైన లేరు, నేను మాట్లాడిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఎప్పుడైతే ఉన్నదో, నువ్వు ఎదరోళ్ళు ఎంత కరెక్ట్ గా మాట్లాడినా కూడా అది తప్పే అని అనిపిస్తుంది. ఇప్పుడు యష్మి కూడా నిజంగానే ఆమెకి నెగిటివిటీ ఉన్న టైంలో కూడా సోనియాని వ్యతిరేకిస్తుంది అన్నప్పుడు యష్మి గౌడకి పాజిటివ్ అవుతుందని అంటే ఇక్కడ ఏమైతుంది అన్నట్టే గమనించాలి. ఇప్పుడు ఆమె హౌస్ లో కూడా పద్ధతి మార్చుకోవటము, లేదనంటే మాట్లాడే తీరు మార్చుకోవటము, ఇవన్నీ చేస్తేనే ఆమె గేమ్లో ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వీళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు. లేదనంటే మొత్తం ఆ ముగ్గురికి ప్రమాదమే. చూద్దాం మొత్తానికి అసలు అంటే ఆవిడ ఈ ముగ్గురితో అన్నా ఉంటుందా కనీసం, లేకపోతే మొత్తానికి వీళ్ళు కూడా అటెళ్ళి వంటని చేసేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.